దర్యాప్తులు చేయాలని లేదు, దర్యాప్తులు చేస్తే ఎందుకు అక్కడున్న కాంగ్రెస్ పార్టీ పెద్దల్ని, కర్ణాటకలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల్ని, ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని అరెస్ట్ చేయాలని ఎందుకు ఇప్పటిదాకా కోరలేదు బండి సంజయ్ గారు? 5 నెలలైంది ఆ స్కామ్ అయ్యి. ఇక్కడ నువ్వు 5 నిమిషాల లోపలనే వాళ్ళను మాట్లాడుతున్నావు కవిత గారికి బెయిల్ వస్తే. కలిసిపోయింది ఎవరు? నువ్వు కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కలిసిపోయినారు. నువ్వు బండి సంజయ్, నువ్వు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కలిసిపోయినారు. నువ్వే అన్నావు మనం ఒకళ్ళకొకళ్ళు తిట్టుకోవద్దు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళము, కాంగ్రెస్ పార్టీ బీజేపీ వాళ్ళము, మన ఇద్దరం కలిపి కేసీఆర్ మీద పడాలి, టీఆర్ఎస్ పార్టీ మీద పడాలి, బీఆర్ఎస్ పార్టీ మీద పడాలి అని చెప్పి నువ్వే ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చినావు. ఇవాళ మీ ఇద్దరు కలిసిపోయినారు. నేను డిమాండ్ చేస్తా ఉన్నా మళ్ళొకసారి, కవిత గారికి సుప్రీంకోర్టు న్యాయస్థానం, సుప్రీంకోర్టు ఈ దేశానికి అత్యున్నత న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టు కవిత గారికి బెయిలిస్తే 5 నిమిషాల్లోనే సుప్రీంకోర్టు తీర్పును అపహాస్యం చేసే విధంగా మాట్లాడిన వాడివి 5 నెలల క్రితం జరిగిన వాల్మీకి స్కామ్ గురించి ఎందుకు మాట్లాడట్లేదు? ఎందుకు కర్ణాటకలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పెద్దల్ని, ఎందుకు ఇక్కడ తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పెద్దల మీద ఎందుకు కేసులు పెట్టట్లేదు? ఎందుకు వాళ్ళని అరెస్ట్ చేయట్లేదు? ఎందుకు నీ నోరు మూతపోయింది అని చెప్పి నేను బండి సంజయ్ని అడుగుతా ఉన్నా. ఇక్కడ కలిసిపోయింది మీరు. కాబట్టి నువ్వు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉండి ఇటువంటి చిల్లర మాటలు మాట్లాడొద్దు. అట్లనే మహేష్ గౌడ్ గారికి కూడా ఇటువంటి చిల్లర రాజకీయాలు మానుకోండి. మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే పనిలో మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండాలి తెలంగాణలో. అంతే తప్ప న్యాయస్థానాలు ఇచ్చినటువంటి తీర్పుని అపహాస్యం చేసే విధంగా మాట్లాడడం మంచిది కాదు అని చెప్పి నేను మహేష్ కుమార్ గౌడ్ గారికి అట్లాగే బండి సంజయ్ గారికి ఇద్దరికి కూడా హెచ్చరిస్తూ ఉన్నాను. బీఆర్ఎస్ పార్టీ తరఫున మరొక్కసారి ఈ దేశ న్యాయ వ్యవస్థకు మా కృతజ్ఞతలు తెలియజేస్తూ రేపు రాబోయే రోజుల్లో కూడా ఈ కేసులో మా ఎమ్మెల్సీ కవిత గారు కడిగిన ముత్యంలా బయటకు వస్తుందనే పూర్తి విశ్వాసం, న్యాయ వ్యవస్థ మీద పూర్తి నమ్మకం, విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ సెలవు తీసుకుంటా ఉన్నారు. పత్రికా సోదరులకు నమస్కారం. ఈరోజు గౌరవ ఎమ్మెల్సీ గారికి బెయిల్ రావడం అనేది నిజంగా మా అందరికీ కూడా సుప్రీంకోర్టు కుమార్ గౌడ్ గారు చాలా దుర్మార్గంగా ఇవాళ ఆయన మాట్లాడడం జరిగింది. నేను మీడియాలో చూసాం. ఇప్పుడు అంటే సుప్రీంకోర్టు తీర్పును కించపరిచే విధంగా, సుప్రీంకోర్టు తీర్పు ఇస్తే దానికి రాజకీయాలు ముడిపెట్టి మరి ఒక దుర్మార్గమైన వ్యాఖ్యలు ఆయన చేసినారు. ఎవరో ఢిల్లీలో మకాం వేసి పైరవీలు చేసినట్టు, పైరవీలు చేస్తేనే ఈ బెయిల్ వచ్చింది అన్నట్టు ఇవాళ న్యాయ వ్యవస్థని కించపరిచే విధంగా ఆయన మాట్లాడినారు. డెఫినెట్గా న్యాయస్థానాలు ఈ వాక్యాలను గమనించాలని చెప్పి మేము టీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము కోరుతా ఉన్నాం. మేము కూడా సుప్రీంకోర్టు తీర్పును, ఇవాళ బెయిల్ ఇచ్చిన తీర్పును ఆయన కించపరిచే విధంగా మాట్లాడినాడు కాబట్టి ఆయన మీద డెఫినెట్గా న్యాయస్థానంలో కేసులు వేస్తాం, కోర్టు ధిక్కరణ కేసులు కూడా వేస్తాం. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఇవాళ ఈ బెయిలును తప్పుబట్టే విధంగా, ఈ బెయిలును, ఈ తీర్పును అగౌరవపరిచే విధంగా, ఇదేదో టీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీలు రెండు కలిసి ఈ బెయిల్ తెప్పించుకున్నారు అన్న మాట మాట్లాడినాడు. సుప్రీంకోర్టు తీర్పిచ్చిన దాన్ని ఈ విధంగా మాట్లాడడం చాలా దుర్మార్గం.